రైట్ 179% మంది మద్దతు తెలపాలా వద్దా అంటే మద్దతు తెలపాలి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇది మద్దతు కాదు, మా నిరసన. మా నిరసనలో భాగంగా పాల్గొంటాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలారా, ఇది ప్రజలు కార్యకర్తల అభిష్టం మేరకు రేపటి బంద్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పాల్గొంటుంది. కానీ బంద్ మాత్రమే కాదు, ఈ కుట్రదారుల దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టండి, ర్యాలీలు నిర్వహించండి. ఒక్క ప్రభుత్వ కార్యాలయం తెరవడానికి కూడా వీల్లేదు. రేపు అన్ని విద్యా సంస్థలు బంద్ పెట్టండి. ఏ విద్యా సంస్థ అయినా పొరపాటున తెరిచుంటే తర్వాత పరిణామాలకు మీరే బాధ్యులు. ముందే హెచ్చరిస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ వాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇదొక అవకాశంగా మాత్రమే చూస్తూ ఉన్నాం. దీని ద్వారా ఏమొస్తుందో మాకు తెలుసు. కానీ మీ అభిప్రాయానికి, కార్యకర్తల అభిప్రాయానికి, వ్యూవర్స్ ప్రజల అభిప్రాయానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ శిరసావహిస్తుంది. ఈ వాదాన్ని ప్రజల్లోకి చర్చ జరగాలని తీసుకుపోతా ఉంది. బీసీల ఆకాంక్ష కూడా బయటకు రావాలని కోరుతా ఉంది. ఎక్కడికక్కడ ఊర్లలో రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు బీసీలకు. వాళ్ళందరికీ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంది. అలాగే ప్రజలారా, స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనండి. స్వచ్ఛందంగా పాల్గొనండి. ప్రభుత్వ కార్యాలయాన్ని బంద్ చేయండి. ప్రభుత్వ కార్యాలయాలు బంద్ కావాల్సిందే. బీసీ ఉద్యోగస్తులారా, ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా నడవడానికి వీల్లేదు. బీసీ పోలీసులకు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ బంద్ను అడ్డుకోవాలని ప్రయత్నం చేయకూడదు. మీరు ఆ ప్రయత్నం చేస్తే పోలీస్ స్టేషన్లో ముట్టడి కార్యక్రమం ఉంటుంది. అంతదాకా తెచ్చుకోకండి. పోలీస్ స్టేషన్లోనే ముట్టడించే రోజు వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఎట్లాగో మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయేది ఆడికే కాబట్టి పోలీస్ స్టేషన్లోనే ముట్టడించే పరిస్థితి వస్తుంది. ఎక్కడ కూడా వాహనాలు రోడ్డు ఎక్కడానికి వీల్లేదు. రేపు తెలంగాణ బంద్ బీసీల ఆకాంక్షల కోసం జరిగే బంద్గా మేము చూడాలి. మనమందరం కూడా చూడాలి. మన వాళ్ళ మధ్య చర్చ జరగాలి. కాబట్టి రేపటి తెలంగాణ బంద్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ ఏది ఈ కార్యక్రమాలు చేస్తూ కాలు బంద్ అన్నారు. బంద్ కాదు, నిరసనతో కూడిన బంద్ నిర్వహించండి.